సార్వత్రిక సమరంలో సత్తా చాటేదెవరు? ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ సాధిస్తుందా? ఇండియా కూటమి బలంగా పుంజుకుంటుందా? ప్రాంతీయ పార్టీలు ప్రభావం చూపనున్నాయా? మోడీ హవా ఎంత? రాహుల్ చరిష్మా ఏంటి? మమతా, కేజ్రీవాల్, అఖిలేష్ల సత్తా ఎంత? ఇండియా కూటమి ఎన్డీఏకి ఎదురు నిలిచిందా? మరోసారి ఎదురు లేకుండా ఎన్డీఏ దూసుకెళ్తుందా? దేశంలోని ఓటరు తీర్పు ఎటువైపు? మార్పు రానుందా? మోడీ మేనియా పనిచేయనుందా? లెట్స్ వాచ్. హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల రణరంగంలో ఎవరు విజేతగా నిలవబోతున్నారనేది హాట్ టాపిక్గా మారింది. ఎన్డీఏ కూటమి విజయం లాంఛనమే అనే రీతిలో ఎన్నికలు మొదలవగా చివరికి వచ్చేసరికి ఇండియా కూటమి కూడా పుంజుకుందనే సంకేతాలు వచ్చాయి. మరి ఎన్డీఏ గెలుపు నల్లేరు మీద నడకేనా? ఇండియా కూటమి బలంగా పుంజుకుంది అనేది చూసినట్లయితే ఈసారి ఎన్నికల్లో రాజ్యాంగం, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల రద్దు వంటి ప్రభావం వలన ఎన్నికల తీరే మారిపోయింది. రామమందిర నినాదం, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయవాదం, మోడీ చరిష్మా వంటి ప్రాతిపదికన ప్రతిపక్షం పోటీలోనే లేదు అన్న రీతిలో మొదలైన ఎన్నికల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ అనుకున్న దానికి భిన్నంగా ఎన్నికల అంశాలు వచ్చి చేరాయి. రిజర్వేషన్లు రద్దు చేయం, రాజ్యాంగాన్ని కాపాడుతామని బీజేపీ వివరణివ్వాల్సిన దిశగా రాజకీయం టర్న్ అయింది. ఇదే ఇండియా పుంజుకుంది అనే సంకేతాలు ఇచ్చింది. అబ్ కి బార్ 400 పార్ అనే నినాదంతో బీజేపీ జోరుగా ప్రచారం చేయగా రాజ్యాంగ పరిరక్షణ, కులగణన, రిజర్వేషన్ల అంశం ఆధారంగా ఇండియా కూటమి కూడా బలంగానే నిలబడింది. ఆ పార్టీ తరపున అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక మోడీ సుమారు 200 సభల్లో పాల్గొనగా అమిత్ షా, జేపీ నడ్డా కూడా భారీగా ప్రచారం చేశారు. మరి వీరి ప్రచారం ఏ మేరకు ప్రభావం చూపింది, రాష్ట్రాల్లో పరిస్థితులు ఏమిటి అనే దానిపై పలు రకాల విశ్లేషణలు సాగుతున్నాయి. మరి రాష్ట్రాల వారీగా పరిణామాలు గమనిస్తే దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం యూపీ. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావచ్చనేది అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అంచనా. 2014, 2019 ఎన్నికల్లో యూపీలో మెజారిటీ సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎన్డీఏ కూటమి 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. అందుకే ఎన్డీఏ, ఇండియా కూటమిలు ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాయి. గత ఎన్నికల్లో బీజేపీ 62 సీట్లు సాధించింది. అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే 9 స్థానాలు కోల్పోయింది. ఇక బహుజన్ సమాజ్ పార్టీ 10, సమాజ్వాదీ పార్టీ 5, కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైపోయింది. తమ కంచుకోట అమేథీలోనూ ఓడిపోయింది. అయితే ఈసారి కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీతో కలిసి ఎన్నికల రంగంలో దిగింది. సామాజిక లెక్కలు, రిజర్వేషన్లు, కులగణన వంటి ఆధారంగా గట్టిగానే ప్రచారం చేసింది. అఖిలేష్, రాహుల్ కలిసి ప్రచారం చేసిన సభలు బాగానే సక్సెస్ అయ్యాయి. దీంతో ఇండియా కూటమి కూడా సీట్లు పెరుగుతాయని హోప్స్ పెట్టుకుంది. ఇక రామమందిరం తమకు కలిసి వస్తుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. అలాగే యోగి పాలన కూడా ప్రభావం చూపబోతోంది. దీంతో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమాగా ఉంది. అయితే ఓటింగ్ శాతం భారీగా తగ్గడం ఎవరికి నష్టం చేకూరుస్తుంది అనే సందేహాలు నెలకొన్నాయి. అలాగే ఎన్నికల సరళిని బట్టి బీజేపీ తమ ప్రాధాన్యాలను మార్చుకోవడం ఇండియా కూటమికి కలిసి వస్తుందని భావిస్తున్నారు. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ట సమయంలో మోదీ హవా కనిపించింది. కానీ అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి తగ్గింది అనే అంచనాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో అన్ని చోట్ల ప్రతిపక్షాలను, సమాజ్వాదీ పార్టీని అదుపులో ఉంచడంలో బీజేపీ విజయం సాధించిందనే టాక్ వినిపిస్తోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట దగ్గర నుంచి స్పష్టంగా మోదీ హవా కనిపించింది. కానీ చివరిలో కొంత తగ్గింది. అయితే చివరి విడతలో వారణాసి పోలింగ్ జరగడం బీజేపీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 40 నుంచి 50% వరకు కూడా ఉంది. వీరి ఓట్లు కీలకమే. మొత్తంగా బీజేపీకి స్పష్టమైన ప్రభంజనం లేదని అభిప్రాయపడుతున్నారు. అయితే అధిక స్థానాలు బీజేపీ పరమయ్యే ఛాన్స్ ఉంది. ఎస్పీ బలహీనతను పసిగట్టిన బీజేపీ మధ్యప్రదేశ్కు చెందిన యాదవ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను వ్యూహాత్మకంగా రంగంలోకి దింపడం కూడా కలిసి వచ్చిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఉత్తర భారతావనిలోని ముఖ్య రాష్ట్రాల్లో రాజస్థాన్ కూడా ఒకటి. 2019 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 24 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవనే లేదు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించింది. లోక్సభ ఫలితాల్లోనూ బీజేపీ జోరు చూపించే ఛాన్స్ ఉంది. రాజస్థాన్లో ఓటర్లు ప్రతిసారి తమ విలక్షణ తీర్పిస్తుంటారు. 5 ఏళ్లకోసారి అధికార పార్టీని మార్చేస్తూ ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జరిగింది. అయితే లోక్సభ ఎన్నికల్లో అదే జరుగుతుందా అంటే కష్టమే.
కాంగ్రెస్లో వర్గపోరు ఇంకా తగ్గకపోవడం మైనస్. అయితే బీజేపీలోని అసంతృప్తుల వల్ల కొందరు నేతలు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ కూడా గట్టిగానే పోరాడింది. దీంతో ఈసారి బీజేపీ ఏకపక్షంగా సీట్లు సాధించే ఛాన్స్ అయితే లేదు. ఇక 48 లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. ఇక్కడ పార్టీలోని చీలికల ప్రభావం వల్ల ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 41 సీట్లు, యూపీఏ కూటమికి 5 సీట్లు, ఇతరులు 2 సీట్లు ఉన్నాయి. బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, శివసేన సింధే వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఇక్కడ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు బీజేపీతో జట్టు కట్టారు. ఇప్పుడు వారంతా కలిసి పోటీ చేస్తుండగా కాంగ్రెస్, శరద్ పవార్, ఎన్సీపీ, ఉద్ధవ్, శివసేన జట్టుగా ఉన్నాయి. ఎన్సీపీ, శివసేనల్లో చీలికలు ఎన్నికల్ని ప్రభావితం చేయబోతున్నాయి. ప్రచారంలో మాత్రం ఎవ్వరూ తగ్గలేదు. అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీకి పూర్తిగా సహకరించలేదని, గడ్కరీని ఓడించడానికి బీజేపీ పెద్దలు కుట్ర చేశారనే వార్తలతో ఇక్కడ బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే కూటమిలోనూ కొన్ని లోపాలు వారికి మైనస్గా మారిపోయాయి. ఇక్కడ మరోసారి ఎన్డీఏ లీడ్ సాధించిన గత ఎన్నికల ఫలితాలు సొంతం చేసుకోవడం కష్టమే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే మొత్తం 39 లోక్సభ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో డీఎంకే 24, కాంగ్రెస్ 8, అన్నాడీఎంకే 1 స్థానంలో గెలుపొందాయి. ఈసారి స్టాలిన్ సంక్షేమ పథకాలు, మోదీ చరిష్మా లోక్సభ ఎన్నికల ఫలితాలతో కీలకం కాబోతోంది. అయితే తమిళనాడులో బీజేపీ బలం పెద్దగా లేకపోవడం, అన్నాడీఎంకే బలహీనపడటం, ఆ పార్టీ విభేదాల కారణంగా డీఎంకే మరోసారి ఆధిక్యత చాటే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే సమయంలో అన్నామలై సారథ్యంలో బలపడ్డామని బీజేపీ నమ్ముతోంది. అందుకే తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళసై గవర్నర్ పదవి వదిలి మరీ లోక్సభ బరిలో నిలిచారు. అయితే అక్కడ ప్రాంతీయవాదం ఎక్కువ కనుక డీఎంకే మరోసారి మెజార్టీ స్థానాలు సాధించే ఛాన్స్ అయితే ఉంది. అలాగే 28 స్థానాలు ఉన్న కర్ణాటకలో గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 25, కాంగ్రెస్ 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, మోదీ చరిష్మా ఎన్నికల్లో కీలకంగా నిలిచాయి. ఇదే సమయంలో జేడీఎస్తో బీజేపీ పొత్తు నేపథ్యంలో ప్రజ్వల రేవన్న వ్యవహారం ఎన్డీఏకి ఇబ్బందిగా మారింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందడం లేదనే వ్యతిరేకత ఉంది. ఇద్దరికీ కొన్ని లోపాలు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచే ఛాన్స్ ఉంది. ఎవరు కూడా ఏకపక్షంగా అత్యధిక స్థానాలు గెలిచే పరిస్థితి లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో సిపిఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కీలకంగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 20 లోక్సభ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో యూడీఎఫ్ 19, ఎల్డీఎఫ్ 1 స్థానం గెలిచాయి. బీజేపీ ఖాతా తెరవనే లేదు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో వామపక్షాలు, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్నప్పటికీ కేరళలో బీజేపీ బలహీనంగా ఉండడంతో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్యనే పోటీ ఉందనే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ కొంత బలంగా ఉన్న బీజేపీకి పట్టు లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు నిలిపివేస్తున్న సందర్భంలో పార్లమెంట్లో కేరళ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని కేరళ ఓటర్లు భావించడం ఆ పార్టీకి మైనస్ కావచ్చు. అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి కేరళలో భయాందోళనలు ఉన్నాయి. కేరళ జనాభాలో 26.56% ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్లు లోక్సభ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. మొత్తంగా ఇక్కడ యూడీఎఫ్కి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక గోవాలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్లు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఉత్తర గోవా, దక్షిణ గోవా నియోజకవర్గాలు ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 1, కాంగ్రెస్ 1 సీటును దక్కించుకున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, బీఎఫ్బీ, శివసేన ఐక్యంగా పోటీ చేస్తున్నాయి. 2 గెలుస్తామని ఇండియా కూటమి ధీమాగా ఉంది. అయితే మరోసారి చెరో సీటు రావచ్చని అంటున్నారు. ఇక గుజరాత్ విషయానికి వస్తే మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రధాన పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్, ఆప్లు ఉన్నాయి. గుజరాత్లో మొత్తం 26 లోక్సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ మొత్తం లోక్సభ స్థానాల్లో విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కాంగ్రెస్, ఆప్ కూటమిగా ఏర్పడటంతో మోడీ చరిష్మాని ఎదుర్కోగలమని భావిస్తున్నారు. అయితే గుజరాతీలు మోడీకి ఏకపక్షంగా మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయని, ఇండియా కూటమి ఖాతా తెరిస్తే చాలని అంటున్నారు. ఇక అండమాన్ నికోబార్, చండీగఢ్, లక్షద్వీప్, పాండిచ్చేరిలలో ఒక్కో లోక్సభ స్థానం ఉంది. గత ఎన్నికల్లో అండమాన్ నికోబార్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా చండీగఢ్లో బీజేపీ, లక్షద్వీప్లో ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు గెలిచాయి. అయితే ఈసారి లక్షద్వీప్లో బీజేపీ బాగా వేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మిగతా స్థానాల్లో బీజేపీ బలం పెరిగింది అనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈసారి అందరి దృష్టి నెలకొన్న మరో రాష్ట్రం వెస్ట్ బెంగాల్.
ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య వాడివేడి పోరు సాగింది. మొత్తం 42 లోక్సభ స్థానాలు ఉండగా 2019 ఎన్నికల్లో 22 టీఎంసీ, 18 బీజేపీ, 2 కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి. ఈసారి కూడా అధిక స్థానాలు సొంతం చేసుకోవాలని బీజేపీ, టీఎంసీ గట్టిగానే తలపడ్డాయి. అయితే మమతా బెనర్జీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు తమకు కలిసి వస్తాయని బీజేపీ నమ్ముతోంది. సందేశ్ ఖాళీ దురాఘాతాలపై కూడా విమర్శలు రావడం మమతకు మైనస్ అయింది. అయితే సిఏఏ అమలుపై టీఎంసీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను చూపుతోంది. ఇదే అస్త్రంగా మమత ప్రచారం చేశారు. అలాగే రిజర్వేషన్ల వ్యవహారాన్ని హైలైట్ చేశారు. అలాగే బీజేపీ అగ్రనేతలు కూడా వెస్ట్ బెంగాల్లో మెజారిటీ సాధించాలని గట్టిగానే పోరాడారు. ఇక్కడ హోరాహోరీ పోరులో ఎవరైనా పై చేయి సాధించే ఛాన్స్ ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. మొత్తం 29 స్థానాలు ఉండగా 2019లో బీజేపీ ఏకంగా 28 స్థానాలు, కాంగ్రెస్ కేవలం 1 స్థానానికి మాత్రమే దక్కించుకుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. అదే లోక్సభ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని భావిస్తోంది. ఇక్కడ హిందుత్వవాదం, కుల సమీకరణ, నిరుద్యోగం వంటివి ప్రధాన భూమిక పోషించాయి. ఇరు పార్టీల కీలక నేతలు జోరుగా ప్రచారం చేశారు. మరోసారి బీజేపీకే ఎక్కువ స్థానాలు దక్కే ఛాన్స్ ఉంది. అయితే గత ఎన్నికల తరహాలో ఏకపక్ష విజయం సాధ్యం కాదని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే 14 లోక్సభ స్థానాలకు గాను 2019లో ఎన్డీఏ 12 స్థానాలను, యూపీఏ 2 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు, నగదు అక్రమ చలామణీ కేసులు, హేమంత్ సోరెన్ అరెస్ట్ వంటి విషయాలు కీలకమైన అంశాలుగా మారాయి. బీజేపీ బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. హేమంత్ సోరెన్ అరెస్ట్ సానుభూతి పనిచేయకపోతే మరోసారి ఎన్డీఏ ఆధిక్యం సాధించే ఛాన్స్ ఉంది. ఇక ఈసారి ఒడిశాలోనూ గట్టి పోటీ సాగింది. బిజు జనతాదళ్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో అవినీతి వంటి అంశాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బిజు జనతాదళ్ 12, బీజేపీ 8, కాంగ్రెస్ 1 స్థానం మాత్రమే సొంతం చేసుకుంది. ఈసారి మోడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రచారం చేశారు. నవీన్ పట్నాయక్ని టార్గెట్గా విమర్శలు చేశారు. నవీన్ పట్నాయక్ కూడా ధీటుగా ప్రచారం చేశారు. ఆరోగ్యం బాగాలేదని ప్రచారం జరిగినా వాటిని ఖండిస్తూ ముందుకు సాగారు. ఇక్కడ ప్రజలు మార్పు కోరుకుంటే బీజేపీకి ఛాన్స్ దక్కవచ్చు. లేదంటే స్టేట్లు బిజు జనతాదళ్, సెంట్రల్ పరంగా బీజేపీకి ఓటేసే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక అసోంలో 2019లో ఎన్డీఏ 9, కాంగ్రెస్ 3, ఇతరులు 2 లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్నారు. అసోంలో ఈసారి ఎన్డీఏ కూటమి మరోసారి ఆధిక్యం చాటే ఛాన్స్ ఉన్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మోడీ చరిష్మా, సీఎం శర్మ పనితీరు ఎన్డీఏకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో విపక్షాల్లో ఐక్యత లేకపోవడం వారికి మైనస్ అయిందని అంటున్నారు. ఛత్తీస్గఢ్లో 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 9, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందింది. ఛత్తీస్గఢ్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతోంది. ఇవే ప్రధాన అంశాలుగా ప్రచారం సాగింది. ఇక్కడ ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ సాగగా బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్ 2 లోక్సభ స్థానాలను 2019లో బీజేపీ హస్తగతం చేసుకుంది. రాష్ట్రంలో సరిహద్దు ప్రాంత అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. చెరో స్థానం దక్కే ఛాన్స్ ఉందన్న అంచనాలు అయితే వినిపిస్తున్నాయి. ఎన్డీఏ అధికార పక్షంగా ఉన్న మణిపూర్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 1, నేషనల్ పీపుల్స్ పార్టీ 1 స్థానం లోక్సభ స్థానాలను గెలుచుకున్నాయి. జాతుల మధ్య ఘర్షణ, శాంతి భద్రతల సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ప్రధాన పార్టీలుగా బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, కాంగ్రెస్ ఉన్నాయి. ఎన్సీపీలు పరిణామాల దృష్ట్యా ఈసారి 2 స్థానాలు బీజేపీకి దక్కుతాయని అంటున్నారు. అయితే కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తులో భాగంగా తాము గట్టి పోటీ ఇచ్చామని ఇండియా కూటమి అంటోంది. ఇక నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉన్న మేఘాలయలో 2019లో ఇక్కడున్న 2 లోక్సభ స్థానాలను కాంగ్రెస్, ఎన్పీపీ చెరుపుటి సొంతం చేసుకున్నాయి. ఈసారి అదే ఫలితం రావచ్చని ఓ టాక్ అయితే వినిపిస్తోంది. ఇక బీజేపీ అధికారంలో ఉన్న త్రిపురలోని 2 లోక్సభ స్థానాలను గత ఎన్నికల్లో భాజపా హస్తగతం చేసుకుంది. ఇక్కడ బీజేపీ, సిపిఎం ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ధరల పెరుగుదల ప్రధాన సమస్యగా ఉంది. ఇక్కడ చెరు స్థానం దక్కవచ్చని అంచనాలు అయితే వినిపిస్తున్నాయి. మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ మిజోరాంలో ఉన్న 1 లోక్సభ స్థానాన్ని గత ఎన్నికల్లో సొంతం చేసుకుంది. రైతు సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, హిందూ క్రిస్టియన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. మిజో నేషనల్ ఫ్రంట్ ఆ స్థానాన్ని తిరిగి సాధించవచ్చనే అంచనా. ఇక ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ, నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గత ఎన్నికల్లో ఇక్కడ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈసారి టఫ్ ఫైట్లో ఎవరికైనా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. సిక్కిం లోక్సభ స్థానాన్ని 2019లో సిక్కిం క్రాంతికారి మోర్చా సొంతం చేసుకుంది. ఈసారి సిక్కిం క్రాంతికారి మోర్చా
బీజేపీ, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్య గట్టి పోటీ జరిగే అవకాశాలున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ బలహీనపడింది. మొత్తం 17 స్థానాలు ఉన్న తెలంగాణలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానంలో గెలిచాయి. ఈసారి బీజేపీ పుంజుకుంది అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అలాగే అధికార కాంగ్రెస్ ధీమాగా ఉంది. మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ఈక్వల్గా సాధించే అవకాశం ఉన్నట్లుగా అంచనా. ఎంఐఎం 1 స్థానంలో గెలవడం ఖాయమే. ఇక బీఆర్ఎస్ ప్రభావం ఈసారి నామమాత్రమే. ఆ పార్టీ 1 స్థానం గెలిచినా ఎక్కువ అనే రీతిలో విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. ఇక ఏపీలో 25 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 22, టీడీపీ 3 స్థానాలు దక్కించుకున్నాయి. ఈసారి టీడీపీ, బీజేపీ, జనసేనలతో కలిసి పోటీ చేస్తుంది. సంక్షేమ పథకాలు, సామాజిక లెక్కలు కలిసి వస్తాయని వైఎస్ఆర్సీపీ అంచనా వేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత కూటమిగా ముందుకు వెళ్లడంతో మెజారిటీ స్థానాలు దక్కించుకుంటామని ఎన్డీఏ కూటమి ధీమాగా ఉంది. అయితే గత ఎన్నికల కంటే సీట్లు తగ్గినా వైఎస్ఆర్సీపీకి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తంగా దేశం మొత్తం మీద వివిధ లెక్కలు, విశ్లేషణలతో భిన్న పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ముందు ఉన్న పరిణామాలు మారిపోయాయి. పోలింగ్ చివరి దశకు వచ్చేటప్పటికీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్య కఠినమైన పోటీ ఉండబోతుందని స్పష్టమైంది. మొత్తం పోలింగ్ సరళి పరిశీలిస్తే కాంగ్రెస్ 108 నుంచి 117, ఇండియా కూటమి 231 నుంచి 246, అలాగే బీజేపీ 220 నుంచి 235, అలాగే ఎన్డీఏలో 247 నుంచి 263 మధ్యలో రాబోతున్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుంది, అసలు ఫలితాలు ఎలా ఉంటాయి అనేది జూన్ 4న స్పష్టం కాబోతోంది.